అధికారాంతమును చూడవలే అయ్యవారి విలువలు అంటుంటారు. అదే ఇప్పుడు ప్రస్తుతం అధికారం లేదు జగన్మోహన్ రెడ్డికి. వాస్తవంగా మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి సందర్భం, అంతకుముందు పాదయాత్ర సందర్భంగా కూడా కోర్టులకి అటెండ్ అవుతూ వచ్చారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వినపడినటువంటి ప్రధానమైన పాయింట్ ఏంటంటే, వారం వారం కోర్టులకు వెళ్ళేవాడు మన ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది, కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవద్దు అని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దాని ఉద్దేశంతోన ఏదైనా కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు 5 ఏళ్లలో కూడా. ఎగ్జామ్షన్స్ మీద ఎగ్జామ్షన్ పిటిషన్స్తో నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయారు. ఇంకొక పక్కన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు పరిశీలించి ఫైనల్గా కంటిన్యూస్గా విచారణ జరపమంది. ఈ నెల 19వ తారీఖు నుంచి ఏదైతే జగన్కి సంబంధించినటువంటి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు కూడా విచారణ ప్రారంభం కాబోతుంది. రోజువారీ విచారణ జరుగుతుంది. కాబట్టి అప్పుడు రోజువారీ విచారణకు హాజరవ్వడం అంటే ఇక హైదరాబాద్లోనే కూర్చుని ఆ విచారణ కంటిన్యూ అవ్వాలి. అది జరగబోతుందా చూడాలి.